హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన హెయిర్ కేర్ కి సంబంధించి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. తలలో తెల్ల వెంట్రుకలు చూసుకుని బాధపడుతున్నారా? తెల్ల వెంట్రుకలు నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈ రోజు ఈ వీడియో మీకోసమేనండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా నేచురల్ పద్ధతిలో సీజన్ లో దొరికే నేరేడు పండ్లతోనే ఒక మంచి హెయిర్ డైన్ అయితే తయారు చేసి చూపిస్తానండి. అది కూడా మా అమ్మగారు తలపైన అప్లై చేస్తున్నానండి. ఇది అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను. మా అమ్మగారికి చాలా ఎక్కువగా తెల్ల వెంట్రుకలు అనేవి వచ్చినాయండి. తెల్ల వెంట్రుకలు వచ్చిన వెంటనే మార్కెట్ లో దొరికే హెయిర్ డేస్ కొనుక్కుని వాడకుండా నేరేడు పండ్లతో ఈ రెమెడీని తయారు చేసి మా అమ్మ తలపైన అప్లై చేశానండి. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. తెల్ల జుట్టు అనేది నల్లగా మారింది. జుట్టు అంతా కూడా నిగనిగలాడుతూ తయారైందండి. మరి మీకు కూడా ఇలాంటి రిజల్టే కావాలనుకుంటే గనక ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి నేరేడు పండ్లను తీసుకుందామండి. నేరేడు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేస్తాయండి. ఇవి ఆరోగ్యంతో పాటు మన హెయిర్ కేర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేరేడు పండ్లు మన జుట్టుకు వాడడం వల్ల తలలో చుండ్రును తగ్గిస్తుంది. బలహీనంగా మారిపోయిన జుట్టు కుదులకు పోషణ అందిస్తుంది. జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా మారడానికి నేరేడు పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ హెయిర్ డైన్ తయారు చేసుకోవడానికి అయితే ఒక గుప్పెడి వరకు నేరేడు పండ్లను తీసుకోవాలండి. ఈ సీజన్ లో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయండి. అంటే జూలై, ఆగస్ట్ నెలలో ఈ 2 నెలల్లో కూడా నేరేడు పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వీటిని తీసుకుని మన జుట్టుకు వాడితే గనక ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. ఇది మనం చెప్తున్న మాట కాదండి, ఆయుర్వేదం చెప్పిన మాట అండి. మనం నేచురల్ గా కెమికల్స్ లేకుండా ఈ విధంగా వాడుతున్నట్టయితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మనకి 70-80 ఏళ్ళు సంవత్సరాలు వచ్చినా గానీ తెల్ల జుట్టు అనేది రానే రాదండి. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చూసిన వెంటనే మీరు ట్రై చేయండి. తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా మారుతుంది. శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో నేరేడు పండ్లన్నిటిని కూడా వేసేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోకుండానే ఇది మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేరేడు పండ్లను కడిగిన తర్వాత మనకి వాటర్ అనేది చాలా నీలం కలర్ లో కనిపిస్తుంది కదండి. ఇది మన జుట్టుకి మెల్లిన్ ఉత్పత్తిని పెంచుతుందండి. అంటే ఎప్పటికీ కూడా మనకి తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మిక్సీలో వేసుకుని నేరేడు పండ్లన్నిటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మరొకసారి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో మనం నేరేడు పండ్ల జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. గింజలతో సహా మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకుంటే మనకి నేచురల్ గా నేరేడు పండ్ల జ్యూస్ అనేది తయారైందండి. ఈ విధంగా మనం నేరేడు పండ్ల జ్యూస్ ను అయితే తయారు చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని హెన్నా పౌడర్ ని వేసుకోవాలండి. నేను ఇక్కడ మా అమ్మగారి జుట్టుకి ఎంత అయితే సరిపోతుందో అంత హెన్నా పౌడర్ ని వేసుకున్నానండి. ఈ నేరేడు పండ్ల జ్యూస్ ని ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఈ పర్పుల్ కలరు అలాగే మనకి గోరింటాక్ అనేది మంచి రెడ్ కలర్ లోకి అయితే వస్తుంది కదండి. ఈ రెడ్ పర్పుల్ మిక్స్ అయిన తర్వాత మన జుట్టు అనేది నల్లగా మారుతుందండి. ఈ రెండిటి కలయికతో మన హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. తెల్ల వెంట్రుకలు అనేవి ఉండవండి. హెన్నా పౌడర్ లో ఈ నేరేడు పండ్ల జ్యూస్ ని వేసుకుని అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. కొద్ది కొద్దిగా ఈ జ్యూస్ అనేది వేసుకుంటూ బబుల్స్ అనేవి లేకుండా అంతా కూడా బాగా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. నిమ్మరసం పిండడం వల్ల మనకి గోరింటాక్ కలర్ అనేది ఇంకా థిక్ కలర్ లోకి వస్తుంది. హెయిర్ అనేది సిల్కీగా షైనీగా అందంగా మెరిసేలా చేస్తుంది. అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మీరు తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలనుకుంటే ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తారండి. మనీ అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది, అలాగే టైం కూడా వృధా అయిపోతూ ఉంటుందండి. మరి బయట దొరికే కెమికల్ హెయిర్ డైస్ అనేవి మన జుట్టుకు వాడితే అప్పుడప్పుడే వచ్చే వైట్ హెయిర్ కాస్త పూర్తిగా తెల్లగా మారిపోతుందండి. ఇలా నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైన్ వాడితే గనక చక్కగా తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారుతాయి. జుట్టు అంతా కూడా షైనీగా అందంగా కనబడుతుందండి. టైం ఉంటే గనక ఒక రోజు రాత్రి అంతా కూడా ఈ హెన్నా ప్యాక్ ని బాగా ఊరనివ్వాలండి. మీకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంట పాటైనా గానీ దీన్ని మనం నానబెట్టాలండి. అది అప్లై చేసిన ప్లేస్ లో బ్లాక్ కలర్ లోకి అయితే మారిందండి.
ఇదే విధంగా మన జుట్టుకి కూడా నలుపుదనాన్ని ఇవ్వడంలో ఇది 100కి 100% అయితే రిజల్ట్ అయితే ఇస్తుందండి. దీంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. మనం తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది కదా, డ్రైగా ఉండే జుట్టు పైన పాయిలుగా తీసుకుంటూ జుట్టుకి అప్లై చేయాలండి. ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయాలి. ముఖ్యంగా మనకి ఎక్కడైతే తెల్ల జుట్టు కనబడుతుందో ఆ తెల్ల జుట్టు ప్లేస్ లో దీన్ని మనం బాగా తిక్కుగా మందంగా అప్లై చేయాలి. జుట్టు అంతా కూడా నల్లగా మారుతుందండి. పాయిలుగా ప్రతి వెంట్రుకి కూడా అంటేటట్టుగా అప్లై చేయాలి. 1 గంట నుంచి 2 గంటల పాటు మన తలపైన ఉండాలండి. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలి. మనం ఏ రోజు అయితే దీన్ని అప్లై చేసుకున్నామో ఆ రోజు జుట్టుకి అయితే షాంపూ వాడకూడదండి. నెక్స్ట్ డే షాంపూ వాష్ చేయాలి. షాంపూ వాష్ చేసే ముందు మన జుట్టుకి ఆయిల్ అనేది అప్లై చేసుకుని కొద్దిసేపు ఉన్న తర్వాత అప్పుడు మనం షాంపూ వాష్ చేయాలి. మన తలపైన తెల్ల వెంట్రుకలు అనేవి నల్లగా మారడమే కాకుండా ఎప్పటికీ కూడా తెల్ల వెంట్రుకలు అనేవి రావండి. 70-80 ఏళ్ళు వయసు వచ్చినా గానీ యంగ్ ఏజ్ వారిలాగే కనబడతారనమాట. మీ జుట్టు అనేది అంత నల్లగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఇస్తుందండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.